ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ఫలమంశంలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ తదియ, రాత్రి 11:22 వరకు ఉంది. నక్షత్రం హస్త, తెల్లవారుజామున 5:20 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి. కేతు చంద్రుల సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి. రవి కుజ బుధుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కీలక బాధ్యతలు కూడా పెరుగుతాయి. సక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. ఆధిక్యతతో కూడిన విజయాలు క్రీడారంగం వారిని వరిస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటి విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయబద్ధ వృత్తి వారు కూడా పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైన విజయాలు ప్రాప్తిస్తాయి. గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆర్థిక బలం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు చేజెక్కించుకోగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు మహిళలు పొందగలుగుతారు. న్యాయబద్ధ వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి సంకట పరిస్థితులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. నిర్భయంగా కార్యక్రమాలు చేపట్టి విజయాలు కూడా సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా కొనసాగుతుంది. మహిళలకు అత్యంత అనుకూలం. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ ఫలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి శోభతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యాపరంగా అవగాహనతో కూడినటువంటి విషయాలను కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు న్యాయబద్ధ వృత్తి వారు చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిలో రాణింపు ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. పొరపాట్లు ఆకస్మికం. నూతన కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత పెరుగుతుంది. సమస్యలు ప్రబలమవుతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారంగా వారు కొనసాగించలేకపోతారు. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ కూడా పరాజయాలు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. రాజకీయ రంగం వారికి గట్టి పట్టుదలతో కూడిన స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత మహిళలకు పెరుగుతుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. ఏకాగ్రతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ఉత్తీర్ణత బలాన్ని కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు వ్యాపారపరంగా, ఆర్థిక పరంగా వ్యాపారంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలని కలిగిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళన మానసికంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. స్థిరాస్తి విక్రయాలు కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. అపజయాలు ఉన్నప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కలిగిస్తాయి. ఆందోళన పెరుగుతుంది. అకారణ కలహాలు కూడా విరోధాలుగా మారేటువంటి సమస్యలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పోటీతో కూడిన విజయాలు ఆనందానికి దారితీస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే చేపట్టగలుగుతారు. స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెలకొంటుంది. సఖ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. భాగస్వాములతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆందోళన సినీ రంగం వారికి తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు పునఃప్రయత్నాల ద్వారా లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైన విజయాలు ప్రాప్తిస్తాయి. అనుకూలత పొందగలుగుతారు.
ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. శత్రుభీతి పోతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించి అంతిమ విజయాల ద్వారా స్ఫూర్తిని పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. నూతన బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని పూర్తి చేసి అంతిమ విజయాల్లో ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. విమర్శలు ఉన్నప్పటికీ, విరోధాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధ్యపడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ప్రతిభ న్యాయవాద వృత్తి వారికి గుర్తింపబడుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. మొండి ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు గృహపరంగా లాభిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యా సంబంధిత కార్యకలాపాలు విద్యార్థులకి ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యాపార రంగం వారికి పెట్టుబడులు కలిసి వస్తాయి. భాగస్వాముల ద్వారా అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు రూపొందించగలుగుతారు. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక బలం లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపు వృత్తిపరంగా లభిస్తుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. సందేహాలు నివృత్తి కాబడి తద్వారా విషయాలు కూడా వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆందోళన నియంత్రించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ధీశక్తి పెరుగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ తగ్గుతుంది. విముఖత పెరుగుతుంది. ఆర్థిక ఆందోళన కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు. సహాయ సహకారాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కూడా తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వ్యాపారంగా వారికి క్రమక్రమంగా లభిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ, స్థిరమైనటువంటి ఆలోచన పద్ధతి విద్యార్థులకు ఉపకరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందలేకపోతారు. విమర్శలకి గురైనటువంటి సంఘటనలు ఉంటాయి, వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. సినీ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆందోళనకర పరిస్థితులు వ్యవసాయ రంగం వారు మాత్రం నియంత్రించగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ అతి ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అనుకూల ప్రభావం ఆర్థిక పరంగా క్రమక్రమంగా పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు కూడా క్రమక్రమంగా లభిస్తాయి. గట్టి కృషి తప్పనిసరి, పట్టుదల తప్పనిసరి, కార్యదీక్ష తప్పనిసరి.
నిస్సహాయ పరిస్థితులు వ్యాపారంగా వారికి ఉన్నప్పటికీ పునః ప్రయత్నాల ద్వారా పుంజుకునేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోలేకపోతారు. తత్తరపాటు సంఘటనలు మహిళలను వేధిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి క్రమక్రమంగా కలిసి వస్తాయి. ఆందోళన అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాన్ని దూరం చేస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు నియంత్రించగలుగుతారు. శుభ వార్తలు వింటారు. శుభ సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు అంతిమంగా పొందగలుగుతారు. మహిళలకు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కోగలుగుతారు లేదా నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయపాత వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి ఆందోళన తగ్గుతుంది. వృత్తిపై కీలక బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. సినీ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి మెలకువలు వృత్తిపరంగా లాభిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆహ్లాద పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాలు కలిసి రావాలని, ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు సాధించాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, శ్రీ ఆంజనేయ స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.